భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలలో అఖండ విజయం సాధించడం అనేది ఇవాళ ఈ భారతదేశానికి ఒక గొప్ప సంకేతంగా మేము భావిస్తాము. దీనికోసం అహోరాత్రులు పనిచేసినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అన్ని రాష్ట్రాల అధ్యక్షులకి, కార్యదర్శులకి, పార్టీ కార్యకర్తలకు కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ఈ కరోనా కష్టకాలంలో ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి కోల్పోయి అనేక మంది ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా మళ్ళీ కష్టం వస్తే కాపాడగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, ప్రజల ప్రాణాలని, ప్రజల మానాలని కాపాడగలిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, ఇవాళ మచ్చ లేకుండా, కరప్షన్ లేకుండా ప్రజలు మెచ్చే రీతిలో పరిపాలించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి విశ్వాసం ఉంచి 4 రాష్ట్రాలు కూడా గొప్పగా విజయం సాధించడం అనేది ఇది భారతీయ జనతా పార్టీకి మరో శుభసూచకంగా నేను భావిస్తాను. ఈ దేశంలో అత్యధిక పార్లమెంట్ సీట్లు కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరాఖండ్ కలిపి 82 పార్లమెంట్ సీట్లు ఉంటాయి. అంటే దాదాపు 1/4 1/5 1/5% పార్లమెంట్ స్థానాన్ని వాళ్ళ కైవసం చేసుకుని భావిస్తాము. రాబోయే కాలంలో ఉత్తరప్రదేశ్ని, అదేవిధంగా ఇతర రాష్ట్రాల ఫలితాలని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా కాషాయ జెండా ఎగురవేసే పనిలో ఇక్కడి యంత్రాంగం అంతా కూడా కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉంది. తప్పకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతం గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నిటి కూడా తట్టుకొని ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో పాతరేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీని విజయ దుందుబి వైపు నడిపించడంలో ఇవాళ మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ విజయాన్ని చేకూరుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ఈ 4 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా వాటితో పాటుగా గొప్పగా ఆదరించినటువంటి పంజాబ్ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున మా పక్షం ధన్యవాదాలు తెలుస్తాను.